నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. భారత్ ఆశలకు కోట్ల మంది కలలకు ఊతమిచ్చేలా భవిష్యత్ అడుగులు వేగం పుంజుకునేలా కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టింది. వికసిత్ భారత్ లక్ష్యంగా బడ్జెట్ కనిపించగా ఇది చరిత్రాత్మకమంటూ ప్రధాని మోదీ ప్రశంసలు గుప్పించారు. ఫ్యూచర్లో ప్రపంచాన్ని శాసించబోయే రేర్ ఎర్త్ మినరల్స్ కు బడ్జెట్లో పెద్దపీట వేసింది మోదీ సర్కార్. ఏపీ సహా 4 రాష్ట్రాల్లో కారిడార్లు ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. దీనికోసం ఏం చేయబోతోంది? రేర్ ఎర్త్ మినరల్స్ లో మన బలం ఎంత? బడ్జెట్ తర్వాత జనాల్లో జరుగుతున్న చర్చ ఏంటి? వికసిత్ భారత్ లక్ష్యంగా కేంద్ర బడ్జెట్ 2026 బడ్జెట్ చారిత్రాత్మకమన్న మోదీ. రేర్ ఎర్త్ మినరల్స్ కు బడ్జెట్లో పెద్దపీట. ఏపీ సహా 4 రాష్ట్రాల్లో రేర్ ఎర్త్ కారిడార్లు. రేర్ మినరల్స్ మైనింగ్ మిషన్ ఏంటి? ఇక రేర్ మినరల్స్ లో భారత్ గేమ్ చేంజరేనా? 2026-27 సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. దాదాపు 80 నిమిషాలకు పైగా ఆమె ప్రసంగం సాగింది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి మొత్తంగా 53.5 లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ చరిత్రాత్మకమని ప్రధాని మోదీ ప్రశంసలు గుప్పించారు. వికసిత్ భారత్ లక్ష్యం నెరవేరుతుందని నిర్మలా సీతారామన్ చరిత్ర సృష్టించారని, భారత్లో సంస్కరణలు ఎక్స్ప్రెస్ వేగంతో దూసుకెళ్తున్నాయన్నారు. బడ్జెట్తో ద్రవ్యోల్బణం తగ్గుతుందని, నారీ శక్తికి బడ్జెట్ నిదర్శనమని వివరించారు. ఇక బడ్జెట్లో తగ్గేవేంటి, పెరిగేవేంటి అని సామాన్యుల్లో చర్చ జరుగుతోంది. సోలార్, లెదర్ ఉత్పత్తులు, బ్యాటరీలు, సిఎన్జి, బయోగ్యాస్, క్యాన్సర్, షుగర్తో పాటు 7 తీవ్రమైన వ్యాధుల మందుల ధరలు, షూస్, విమాన పరికరాల ధరలు తగ్గడంతో పాటు విదేశీ విద్య, విదేశీ ప్రయాణం చౌకగా మారుతుంది. ఆల్కహాల్, సిగరెట్లు, బీడీలు, పాన్ మసాలా, గుట్కా, కాఫీ రోస్టింగ్, బ్రూవింగ్, వెండింగ్ యంత్రాలు, కెమెరాల ధరలు పెరిగే అవకాశముంటుంది. వికసిత్ భారత్ లక్ష్యంగా ఈసారి బడ్జెట్ ప్రధానంగా కనిపించింది. ఓవరాల్ బడ్జెట్లో రేర్ ఎర్త్ మినరల్స్ కు పెద్దపీట వేయడం ఆసక్తి రేపుతోంది. దేశీయంగా ఖనిజ వనరుల వెలికితీతను వేగవంతం చేసేందుకు కేంద్రం సరికొత్త వ్యూహంతో ముందుకొచ్చింది. రేర్ ఎర్త్ మినరల్స్ కోసం ప్రత్యేక మిషన్ను మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ప్రపంచవ్యాప్తంగా చైనా ఆధిపత్యం ఉన్న రేర్ ఎర్త్ మినరల్స్ రంగంలో భారత్ తన పట్టును పెంచుకునేందుకు ఏపీతో పాటు ఒడిశా, కేరళ, తమిళనాడును ఎంచుకుంది. ఈ 4 రాష్ట్రాల్లో రేర్ ఎర్త్ కారిడార్లను ఏర్పాటు చేసి మైనింగ్, ప్రాసెసింగ్, పరిశోధన, తయారీ రంగాలను ప్రోత్సహించనున్నారు. ఖనిజ వనరులు సమృద్ధిగా ఉన్న రాష్ట్రాలకు ప్రత్యేక ప్రోత్సాహకాలు అందించేలా కేంద్రం చర్యలు చేపట్టింది. దీనికోసం సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి ప్రత్యేక మైనింగ్ మిషన్ను ఏర్పాటు చేయనున్నారు. ఇది కేవలం వెలికితీతకే పరిమితం కాకుండా వ్యర్థాల నుంచి ఖనిజాలను రీసైక్లింగ్ చేసే ప్రక్రియకు కూడా మద్దతిస్తుంది. భారతీయ ఎగుమతులను వేగవంతం చేసేందుకు, లాజిస్టిక్స్ ఖర్చులను తగ్గించేందుకు ప్రపంచ స్థాయి కంటైనర్ ఉత్పత్తి కార్పొరేషన్ నెలకొల్పుతామని నిర్మలా సీతారామన్ ప్రకటించారు. కంటైనర్ తయారీ పథకం కోసం 5 ఏళ్ల కాలానికి 10,000 కోట్లను కేటాయించారు. ఇక దేశంలో రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ తయారీని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఇప్పటికే 7,280 కోట్ల ఇన్సెంటివ్ ప్యాకేజీ ప్రకటించింది. ఈ నిధుల సహాయంతో దేశవ్యాప్తంగా 5 భారీ తయారీ ప్లాంట్లను ఏర్పాటు చేయడంతో పాటు విక్రయించే ప్రతి కిలో మ్యాగ్నెట్పై రాయితీలు కల్పిస్తారు. భారత్ దగ్గర సుమారు 6.9 మిలియన్ టన్నుల అరుదైన ఖనిజ నిల్వలు ఉన్నాయి. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద నిల్వల్లో ఒకటి. అయితే వెలికితీత, ప్రాసెసింగ్ ప్రక్రియ అత్యంత కష్టమైనది, క్లిష్టమైంది కూడా. అయితే ఇప్పుడు కేంద్రం ప్రకటించిన పథకంతో రేర్ ఎర్త్ మినరల్స్ రంగంలో భారత్
గేమ్ చేంజర్గా మారే అవకాశాలున్నాయనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. రేర్ ఎర్త్ మినరల్స్ భవిష్యత్తులో ప్రపంచాన్ని శాసించే అవకాశముంది. దీంతో భారత్ అలర్ట్ అయింది. బడ్జెట్లో భారీ కేటాయింపులు చేసింది. ఇక అంతర్జాతీయంగా జియోపాలిటిక్స్ లో కీలకంగా రేర్ ఎర్త్ ఖనిజాలు, రేర్ ఎర్త్ అయస్కాంతాలు మారాయి. ఈ రంగంలో చైనా గుత్తాధిపత్యం చెలాయిస్తోంది. ఇతర దేశాలపై ఆధారపడకుండా ఉండేందుకు భారత్ కూడా రేర్ ఎర్త్ ఖనిజాల అన్వేషణ, అయస్కాంతాల తయారీకి ప్రాధాన్యత ఇస్తోంది. దీంతో ఈ బడ్జెట్లో తమిళనాడు, కేరళ, ఒడిశా, ఏపీలో రేర్ ఎర్త్ కారిడార్ ఏర్పాటు చేయబోతోంది. ఈ రాష్ట్రాల్లో అరుదైన ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. మైనింగ్ మౌలిక సదుపాయాలు, ప్రాసెసింగ్, ఎగుమతుల్ని సులభతరం చేసే ఓడరేవులు కూడా సమీపంలో ఉన్నాయి. రేర్ ఎర్త్ మినరల్స్ దిగుమతులపై భారత్ ఆధారపడకుండా ఉండేందుకు ఇది సహకరిస్తుంది. ఎలక్ట్రానిక్స్, రక్షణ, క్లీన్ ఎనర్జీ, ఈవీ ఇండస్ట్రీల్లో సెమీ కండక్టర్లు, రేర్ ఎర్త్ పరికరాలు చాలా అవసరం. ప్రస్తుతం ప్రపంచాన్ని శాసిస్తోంది చమురు దేశాలే అయినా భవిష్యత్లో పరిస్థితి మారబోతోంది. మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ సొంతం చేసుకున్న దేశాలు భవిష్యత్ను డిసైడ్ చేసే అవకాశముంది. దీన్ని ముందుగానే గుర్తించిన చైనా అరుదైన భూమి ఖనిజాలను గుప్పెట్లో పెట్టుకుంది. ప్రపంచంతో తన అవసరముండేలా, ప్రపంచమే తన దగ్గరకొచ్చేలా ప్రణాళిక మొదలుపెట్టింది. ప్రపంచంలోని అత్యంత అరుదైన ఖనిజాలు, లోహాల్లో దాదాపు 90% చైనానే తయారు చేస్తోంది. డ్రాగన్ నుంచి మనకు ఎప్పుడైనా డేంజరే. దీంతో భారత్ ముందుగానే అప్రమత్తమైంది. రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ కోసం ఈ బడ్జెట్తో కీలక అడుగు వేసింది. రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ ఫ్యూచర్లో జియో పాలిటిక్స్ ను డిసైడ్ చేసేది ఇదే. ప్రపంచం మీద టారిఫ్లు అంటూ రెచ్చిపోయిన ట్రంప్ చైనా విషయంలో ఇష్టం లేకపోయినా తగ్గుతోంది. అందుకే అసలేంటి రేర్ ఎర్త్ మినరల్స్, ఇవి ఎందుకు అంత కీలకం? బడ్జెట్లో కేంద్రం కేటాయింపులతో చైనా బెదిరింపులకు చెక్ పెట్టే అవకాశం ఉందా? అసలు ఈ రేర్ ఎర్త్ మినరల్స్ భారత్లో ఎక్కడ దొరుకుతాయి? ఆ నిల్వలు ఏ స్థాయిలో ఉన్నాయి? కేంద్రం నిర్ణయంతో చైనాకు చెక్ పడేనా? రేర్ ఎర్త్ మినరల్స్ ఏంటి? ఎందుకు కీలకం? భారత్లో ఈ ఖనిజాలు ఎక్కడెక్కడ ఉన్నాయి? మన దేశం మరింత దూకుడు చూపించనుందా? భారత్ ప్రస్తుతం ప్రపంచ టెక్నాలజీ పటంలో వెలుగుతోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సెమీ కండక్టర్లు, ఎలక్ట్రిక్ వాహనాల రంగంలో అగ్రస్థానానికి చేరుకోవాలంటే కేవలం సాఫ్ట్వేర్ నైపుణ్యం సరిపోదు. వీటికి బ్యాక్ బోన్ గా నిలిచే రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ విషయంలో స్వయం సమృద్ధి సాధించాలి. దీనికోసమే బడ్జెట్లో కీలక కేటాయింపులు జరిపింది కేంద్రం. ప్రస్తుతం అరుదైన ఖనిజాల సరఫరాలో చైనా లాంటి దేశాల ఆధిపత్యం ఎక్కువ. విదేశీ ఆధారిత పరిస్థితిని తగ్గించి దేశీయంగా సరఫరాను స్థిరపరచడమే ఇప్పుడు భారత్ లక్ష్యం. 2025లో ప్రారంభించిన నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్ భారత ఆర్థిక వ్యూహంలో కీలకమైంది. దీని కింద దేశవ్యాప్తంగా సుమారు 1200 అన్వేషణ ప్రాజెక్టులను చేపట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మన దేశానికి సుదీర్ఘమైన తీర ప్రాంతం ఉంది. అక్కడి మోనాజైట్ ఇసుకలో అరుదైన ఖనిజ నిక్షేపాలు పుష్కలంగా ఉన్నాయి. వీటిని శాస్త్రీయంగా వెలికి తీయడానికి, శుద్ధి చేయడానికి అవసరమైన అత్యాధునిక మౌలిక సదుపాయాల కోసం బడ్జెట్లో ఇప్పుడు నిధులు కేటాయించారు. రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ అంటే భూమి లోపల అతి తక్కువ మోతాదులో లభించే లోహ మూలకాలు. ఇవి మొత్తం 17 రకాల లోహ మూలకాలుగా ఉంటాయి. ఇవి భూమిలో నిక్షిప్తమై ఉన్న అత్యంత అరుదైన ప్రత్యేక లక్షణాలున్న ఎలిమెంట్స్. ఇవి పర్మనెంట్ మ్యాగ్నెట్స్ రూపంలో మార్పు చెందుతాయి. లాంథనం, సేరియం, ప్రాసియోడైమియం, నియోడైమియం, ప్రమేథియం, సమారియం, యూరోపియం, గ్యాడోలినియం, టెర్బియం, డైస్ప్రోసియం, హోలియం, ఎర్బియం, థోలియం, ఇట్రిబియం, ల్యూటిటియం, స్కాండియం,
ఇట్రియం కూడా రేర్ ఎర్త్ మినరల్స్ గ్రూప్లోకి వస్తాయి. మోడ్రన్ ఇండస్ట్రీని ఏలుతూ ఫ్యూచర్ రాజకీయాలను, ఆధిపత్యాన్ని డిసైడ్ చేసే మినరల్స్ ఇవి. స్మార్ట్ ఫోన్స్ నుంచి సెమీ కండక్టర్లు, ఎలక్ట్రిక్ వాహనాలు, శాటిలైట్లు, సోలార్ ప్యానెల్స్, విండ్ టర్బైన్స్, ఫైబర్ ఆప్టిక్ నెట్వర్క్, కమ్యూనికేషన్ సిస్టమ్, డ్రోన్స్, మెడికల్ ఎక్విప్మెంట్, మరీ ముఖ్యంగా రక్షణ రంగంలో వీటి ఉపయోగం ఎక్కువగా ఉంటుంది. భారత్లోనూ దాదాపు 72 లక్షల టన్నుల భూ అయస్కాంత నిల్వలు ఉన్నాయి. ఇది ప్రపంచంలో 5వ స్థానమైన ఉత్పత్తిలో కేవలం 1% మాత్రమే ఉంది. రేర్ ఎర్త్ ఆక్సైడ్ నిల్వలు దక్షిణాది రాష్ట్రాల్లో ఎక్కువగా ఉన్నాయి. భారత్లో రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ప్రధానంగా మోనోజైట్, బాస్నాసైట్, అలనైట్ ఖనిజాల్లో లభిస్తాయి. మోనోజైట్ అనేది సేరియం, లాంథనం, నియోడైమియం లాంటి రేర్ ఎర్త్ మూలకాలతో పాటు థోరియం కూడా అధికంగా ఉండే ఎర్రటి గోధుమ రంగు ఫాస్ఫేట్ ఖనిజం. ఇది బీచ్, నది ఇసుకల్లో లభిస్తుంది. తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా తీర ప్రాంత రాష్ట్రాల్లోని మోనోజైట్ ఇసుకలో ఈ నిల్వలు ఎక్కువగా ఉన్నాయి. ఒడిశాలో గంజాం, బాలాసోర్, మయూరాభంజ్ జిల్లాలోని ఛత్రపూర్ ఖనిజ బెల్ట్లో 3 మిలియన్ టన్నుల హెవీ మినరల్ వనరులు ఉన్నట్లు అంచనా. ఏపీలో శ్రీకాకుళం, విశాఖపట్నం, కృష్ణా, గోదావరి తీరం, తమిళనాడులో తూత్తుకుడి, తిరునల్వేలి, కన్యాకుమారి ప్రాంతాలు కూడా ముఖ్య వనరులు. దీంతో ముందు ఆ 4 రాష్ట్రాల్లో రేర్ ఎర్త్ కారిడార్లు ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించింది. పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, గుజరాత్, రాజస్థాన్, మహారాష్ట్రలోనూ ఇవి ఉన్నాయి. రేర్ ఎర్త్ మినరల్స్ ప్రపంచాన్ని శాసించే పరిస్థితులు కనిపిస్తున్న వేళ ఈ పరిణామాలు భారత్కు ఆర్థికంగా, వ్యూహాత్మకంగా చాలా కీలకం. ఏదో రోజు వీటిని అడ్డుపెట్టుకుని చైనా బెదిరించే అవకాశాలు లేకపోలేదు. ప్రస్తుతం రేర్ ఎర్త్ మినరల్స్ విషయంలో పూర్తిగా చైనా మీదే ఆధారపడుతోంది భారత్. 2023లో 26,000 మెట్రిక్ టన్నులు దిగుమతి చేసుకోగా 2030 నాటికి ఇది రెట్టింపవుతుందని అంచనా. ప్రస్తుతానికి హైదరాబాద్కు చెందిన మిడ్వెస్ట్ అడ్వాన్స్డ్ మెటీరియల్స్ అనే సంస్థ దేశీయంగా రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ ఉత్పత్తి చేస్తోంది. దీన్ని స్పీడప్ చేయాలని ఇప్పుడు కేంద్రం నిర్ణయించింది. అవసరాన్ని అడ్డు పెట్టుకుని గేమ్స్ ఆడొద్దు, ఖనిజాలను ఆయుధాలుగా మార్చొద్దు అంటూ ఆ మధ్య ప్రధాని మోదీ కూడా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇప్పుడు బడ్జెట్లో రేర్ ఎర్త్ మినరల్స్ కు పెద్దపీట వేయడం వెనుక చైనాకు చెక్ పెట్టాలనే వ్యూహముంది. 2025లో రేర్ ఎర్త్ అయస్కాంతాల కొరతతో భారత ఆటోమొబైల్ రంగం ఇబ్బందులు పడింది. ప్రపంచవ్యాప్తంగా వీటి సరఫరాలో 90% పైగా వాటా ఉన్న చైనా 2025 ఏప్రిల్ నుంచి ఎగుమతులపై ఆంక్షలు విధించింది. దీంతో మన పరిశ్రమలు కుదేలైన పరిస్థితి. విదేశీ డిపెండెన్సీని తగ్గించుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్న భారత్ బడ్జెట్లో రేర్ ఎర్త్ కారిడార్ల కోసం భారీగా కేటాయింపులు జరిపింది.